ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మంచు ఫ్యామిలీలో గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. రియల్లో ఫైట్ చేసే మంచు హీరోలు రియల్ ఫైటింగ్ కు దిగారు. మంచు ఇంట్లో కొట్లాట జరిగినట్టు తెలుస్తోంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లుగా సమాచారం. తనపై అలాగే తన భార్య మౌనికా రెడ్డిపై మోహన్ బాబు దాడి చేసినట్లుగా మంచు మనోజ్ ఫిర్యాదు చేస్తే చిన్న కొడుకు మంచు మనోజ్ తనను కొట్టాడని మోహన్ బాబు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆదివారం ఇద్దరు గొడవపడి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. గాయాలతోనే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మోహన్ బాబుకి సంబంధించిన విద్యానికేతన్ విద్యా సంస్థలతో పాటు ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అవకతవకలు జరిగాయని, దీంతో మంచు మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా అయితే గతంలో కూడా మంచు విష్ణు మనోజ్ ఇంటికెళ్లి గొడవపడినట్లుగా పలు వీడియోలు బయటకొచ్చాయి. ఈ వీడియోలో మనోజ్ మాట్లాడుతూ తనకి కావలసిన వ్యక్తులపై విష్ణు తన అనుచరులతో వచ్చి దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశాడు. కానీ ఆ సమయంలో మంచు విష్ణు స్పందిస్తూ తమ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీని ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఫిర్యాదుల విషయం బయటపడడంతో వివాదాలు ముదిరినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ, ప్రముఖ హీరోలుగా పేరొందిన మంచు ఫ్యామిలీ గొడవలు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తల్లో నిజం లేదని మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణువుకి చెందిన టీం ఖండించింది. కానీ మోహన్ బాబు మనోజ్ మాత్రం ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు.